రూపాయలు 12,000 పెట్టుబడి పెడితే 19,000 ఒక రోజుకి చేయవచ్చు. ఉన్న దాంట్లోనే రేటు తక్కువ ఉన్న మిషన్ ఇక్కడ మా పిఆర్ఎం మిషనరీస్ లోనే ఉంటాయండి. వేరే ఎక్కడ ఇంత తక్కువలు ఇంత పెద్ద మిషన్ ఎక్కడేమీ లేదండి. మీరు మార్కెట్ రేటు మినిమం తక్కువ రేటు 120 రూపాయలు. ఫస్ట్ కేసులో రేటు తక్కువ అంటే తక్కువ, కాంపిటీషన్ రేట్ అయితే 120 రూపాయలు. చకోడీ మిషన్, చక్రాల మిషన్స్, తర్వాత పిండి ఉడకబెట్టేది, పిండి కలిపేది, ఒక 8 సంవత్సరాలు ఒక 500 నుంచి 600 మిషన్ దాకా ఇచ్చి ఉన్నామంటే అన్ని చోట్ల రన్నింగ్ లోనే ఉందండి. ఇదే ఇప్పుడు మోటార్ గేర్ బాక్స్ రీప్లేస్మెంట్ గ్యారంటీ ఇస్తామండి. పీస్ టు పీస్ మార్చేస్తాం. Mr. Kubera, turn your business dreams into reality. హాయ్ హలో, వెల్కమ్ టు మిస్టర్ కుబేరా. నేను మీ జేవీ రెడ్డి, ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ బిజినెస్ కోచ్. హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మన మిస్టర్ కుబేరాలో బిజినెస్ కి సంబంధించిన నాలెడ్జ్ ఇస్తూ ఉన్నాం. అలానే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే తక్కువ బడ్జెట్ లో 2 లక్షల నుంచి 3 లక్షల్లో ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తే మంతకి 2 లక్షలు సంపాదించుకునే అవకాశం ఈ రోజు మనం మీకు చెప్పబోతున్నాం. మనం ఈ రోజు ఎక్కడున్నాం అంటే గుంటూరులోని పిఆర్ఎం ఏజెన్సీస్ మిషనరీకి సంబంధించి పూర్తిగా కూడా మన రాజారాం సార్ ఒకసారి కలుద్దాం. ఆయన దాదాపు ఇండస్ట్రీలో 25 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఈ మిషనరీలకు సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ అన్ని ఆయన ద్వారానే తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ఎంతో ఇంట్రెస్టింగ్ మిషన్లు, మంచి ఆదాయం వచ్చే అవకాశాలు ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి సార్. ముఖ్యంగా మనకి పిఆర్ఎం మిషనరీస్ అంటే చాలా మంది 25 ఇయర్స్ నుంచి మీరు పర్టికులర్ గా మురుకుల మిషన్లో, అలానే లాస్ట్ 8 ఇయర్స్ నుంచి ఇప్పుడు ట్రెండీగా ఉన్న ఆయిల్ గానుగా చాలా ఫేమస్ ఉందండి. సో ఈ మిషనరీస్ గురించి ప్రేక్షకులకి పూర్తిగా ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయొచ్చు, మిషనరీ ఎంత అవుతుంది, ఫర్ డే ఖర్చు ఎంత అవుతుంది, లాభం ఎంత వస్తుంది, ఇలా అన్ని వివరాలు కూడా మీరు మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మీ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయ్యింది? నేను గుంటూరు ఈ పిఆర్ఎం మిషనరీ స్టార్ట్ చేసి 25 సంవత్సరాలు అయిందండి. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి మేము టేబుల్ టాప్ గ్రైండర్ అండి స్టార్ట్ చేసింది. తర్వాత ఆయిల్ ఎక్స్ట్రాక్టర్ నామ్కిన్ సైడ్కి వచ్చామండి. ఆయిల్ ఎక్స్ట్రాక్టర్ చకోడీ, కారా బుంది, దీని నుంచి ఆయిల్ తీసే మిషన్ అండి ఫస్ట్ ఆంధ్ర తెలంగాణలో ఇంట్రడ్యూస్ చేసామండి. తర్వాత చకోడీ మిషన్, చక్రాల మిషన్స్, తర్వాత పిండి ఉడకబెట్టేది, పిండి కలిపేది, బూందీ, కారా బూందీ తయారు చేసే మిషన్లు, వాంపూసా మిషన్స్, అన్ని రకాల నామ్కిన్ సైడ్లో అన్ని రకాల మిషన్స్ చేద్దామండి. తర్వాత చకల్ మిషన్ కూడా ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ చకల్ మిషన్ కూడా చేస్తున్నామండి. తర్వాత ఇప్పుడు ఒక 8 సంవత్సరాల నుంచి మేము చక్క గానుగలు మొదలు పెట్టామండి. ఆంధ్రాలో తెలంగాణలో మ్యానుఫ్యాక్చరర్ మేమే అండి. ఇక్కడ మిగతా దీనికి ముందు అయితే అందరూ కోయంబత్తూరులో లేదా గుజరాత్ వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళండి. ఇక్కడ మేము స్టార్ట్ చేసిన తర్వాత నుంచి మాకు ఒక 8 సంవత్సరాలు ఒక 500 నుంచి 600 మిషన్ దాకా ఇచ్చి ఉన్నామండి. అన్ని చోట్ల రన్నింగ్ లోనే ఉందండి. ప్రతిదీ ఎందుకు మాది అంత స్పెషల్గా చెప్తున్నానంటే మేము ఇక్కడ లోకల్లో ఉన్నాం కాబట్టి మీకు సర్వీస్ బాగా ఇవ్వగలుగుతామండి. సర్వీస్లో మీకు చెప్పి ఫోన్ చేసి చెప్తే ఒక 2-3 డేస్లో గ్యారంటీ అటెండ్ అవ్వగలుగుతామండి. ఏదైనా బయటకు నుంచి వచ్చే మెటీరియల్ లేట్ అయితే తప్ప మా సైడ్ నుంచి కొరవళ్ళు రావటం, ఇంజనీర్స్ రావటం కానీ చేయటం కానీ ఏం లేట్ ఉండదు. 2-3 డేస్లో పార్టీకి ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తాండి. అది మా ప్లస్ పాయింట్ అండి. తర్వాత ఇప్పుడు కొత్తగా ఏం చేసామంటే ఏఎంఎస్ సర్వీస్ స్టార్ట్ చేసామండి. ఏఎంఎస్ అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ సర్వీస్ అండి. ఒక మిషన్కి 10,000 ఛార్జ్ చేస్తామండి ఇయర్లీకి. దీంట్లో 6 times 2 monthsకి ఒకసారి కంప్లైంట్ ఉందో లేదో మా ఇంజనీర్స్ వచ్చి మీ మిషన్ని ఇన్స్పెక్ట్ చేస్తారండి. ఏదైనా తేడా ఉంటే ఇది మార్చుకోండి, ఇది చేయండి, మార్చి ఇస్తారండి. దానికి రన్నింగ్ పార్ట్స్కి గ్యారంటీ ఉండదండి. దానికి మార్చేసి ఛార్జబుల్ అవుతుందండి. ఇదే ఇప్పుడు మోటార్ గేర్ బాక్స్ రీప్లేస్మెంట్ గ్యారంటీ ఇస్తామండి. పీస్ టు పీస్ మార్చేస్తాం. 1 year లోపు ఏదైనా పోయిందంటే, ఫెయిల్ అయిందంటే మేము రీప్లేస్మెంట్ గ్యారంటీ ఇచ్చేస్తామండి. ఇది మామూలుగా మా ప్లస్ పాయింట్ అండి. ఇక్కడ
అందుకే మమ్మల్ని చాలా మంది లైక్ చేస్తారండి. ఈ రోజు కూడా 2 మిషన్ అరుణాచల లాజిస్టిక్స్ కంపెనీ వారికి సూపర్ మార్కెట్ కోసం మిషన్ లోడింగ్ పెట్టాం. నిన్న కూడా ఇక్కడ గుడివాడలో దమయంతి గారిని ఇక్కడ వచ్చి తీసుకుని వెళ్ళారు. తర్వాత హైదరాబాద్లో నవీన్ గారు ఈ రోజే మిషన్ డెలివరీ అయిందండి. ఇదంతా మీ కస్టమర్ సపోర్ట్ వల్లే అండి మేము ఇంత దూరం రాగలిగాం. థ్యాంక్స్ అండి. సార్, ముఖ్యంగా మనకి ఈరోజు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ఒక 2 లక్షల నుంచి 3 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఆయిల్ మిషన్లో ఎక్కువ హెల్త్ కేర్ తీసుకుంటూ ఉన్నారు అందరూ. కరోనా తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్త్కి సంబంధించి ప్యూరిటీ ఉంటేనే మంచిది, అందరూ కూడా ఫుడ్లో న్యాచురల్ ఫుడ్ అనే దానికి ఆర్గానిక్ ఫుడ్ అనే దానికి వచ్చేసారు. సో దీనికి సంబంధించి ఒక ఆయిల్ మిషన్ అనేది మనం తీసుకోవాలంటే దాని ఖర్చు ఎంత అవుతుంది, దానివల్ల బెనిఫిట్ మనకి ఎంత వస్తుంది, మంత్లీ మనం ఎంత ఎర్న్ చేయొచ్చు, ఇది ఆయిల్ మిషన్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేద్దామండి, తప్పకుండా చేద్దాం. ఇప్పుడు దీంట్లో 20 kg మిషన్లు తీసుకుంటే 3 HP మోటార్ పడిద్దండి. సింగిల్ ఫేస్ ఆర్ 3 ఫేస్ కస్టమర్ సైట్ లో ఏం కనెక్షన్ పవర్ సప్లై ఏముందో దానికి తగ్గట్టు 2 సైడ్లు మోటార్ వాళ్ళ ఇష్టమే. అది సింగిల్ ఫేస్ అంటే సింగిల్ ఫేస్, 3 ఫేస్ అంటే 3 ఫేస్ మోటార్ వేసి ఇక్కడే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారంటే ఇక్కడే ట్రైల్ చూపించేసే లోడింగ్ పెడతామండి. ఫస్ట్ పాయింట్. రెండవది, ఇప్పుడు 20 kg మిషన్ తీసుకున్నారంటే 15 kg 40 minutesకి వేయొచ్చండి. ఓకే, 15 kg వేసామంటే 40 to 45% ఆయిల్ వచ్చింది, డిపెండింగ్ అపాన్ ద సీడ్. ఓకే, డిపెండింగ్ అపాన్ ద సీడ్ లో ఉన్న ఆయిల్ కంటెంట్ బట్టి ఎక్కువ శాతం 50 దాకా కూడా వచ్చింది. ఇదే ఇప్పుడు కదిరి లేపాక్షి పప్పు తీసుకున్నారంటే 50% వచ్చింది. ఓకే సార్. ఇదే మామూలుగా లోకల్ పల్లి తీసుకున్నారంటే 45% మినిమం రావాలి. ఇప్పుడు ఒక రోజుకి 8 hours రన్నింగ్ టైం పెడతామండి. 15 kg పల్లీలు వస్తాం, 120 kg ఒక రోజుకి అయింది. ఒక రోజుకి 120 kg అయితే 54 kg ఆయిల్ వచ్చింది 45%కి. ఇప్పుడు పల్లీలు వచ్చి కేజీ 100 రూపాయలండి, 12,000 అయింది. తర్వాత మీకు 54 లీటర్ ఆయిల్ వచ్చింది. ఒక మార్కెట్ రేట్ ఇప్పుడు ఒక కేజీ, ఒక లీటర్ ఏంటి, కేజీ కూడా కాదు, లీటర్ అంటే 910 ml, దాంట్లో ఒక 90 ml మీకు మిగిలింది. కేజీకు ఎంఎల్కు తేడా. ఇప్పుడు 54 kg ఆయిల్ వచ్చిందండి. 54 kg ఇంటూ 300 వేసుకోండి. 300 వేసారంటే 16,200 అయింది. మీ పెట్టుబడి ఎంత? 12,000. 4,200 దీంట్లో మిగిలింది. ఓకే, తర్వాత దాంట్లో మిగిలే కేక్ 120 kg పల్లీలు ఆడితే 70-75 kg కేక్ మిగిలిందండి. ఆ కేక్ వల్ల యూసేజ్ ఏంటంటే ఈ పొల్యూటరీ ఫామ్, చికెన్ కొట్లు ఇదే ఫామ్ అన్నిటికీ ఫీడింగ్ ఈ కేకే అండి. తర్వాత చేపల చెరువు దానికి కూడా ఫీడింగ్ వచ్చి ఈ కేకే అండి. అది కేజీ 42 రూపాయలండి. 75 kg కేక్కి 3,150 రూపాయలు వచ్చింది. ఇప్పుడు టోటల్ మీకు 19,350 రూపాయలు. 12,000 పెట్టుబడి పెడితే 19,000 ఒక రోజుకి చేయవచ్చు. దాంట్లో మీకు 7,350 రూపాయలు ఒక రోజుకి మిగిలింది. ఇప్పుడు దీంట్లో మీకు మెయింటెనెన్స్ కింద ఒక 1,000 రూపాయలు తీసేయండి, 8,000 క్లియర్ కట్గా తీసి పక్కన పెట్టవచ్చండి. ఇది లాభం అండి. ఓకే సార్, చాలా క్లియర్ గా చెప్పారు. ఏది చూసుకున్నా మీ పెట్టుబడి 12,000 రూపాయలు, మీకు ఇక్కడ వచ్చే అమౌంట్ వచ్చేసి 19,000 రూపాయలు మొత్తం కలిపి వస్తుందండి. అందులో మీ ఖర్చులు పోగా కూడా ముఖ్యంగా మీరు వర్స్ట్ కేసులో 7 నుంచి 8,000 రూపాయలు ఫర్ డే మీరు సంపాదించవచ్చు. కాబట్టి నెలకి 20 రోజులు మీకు వర్క్ ఉన్నా కానీ 1,50,000 నుంచి 1,80,000 వరకు ఈజీగా సంపాదించుకునే అవకాశం ఉంది సార్. అలానే కొంతమంది కమర్షియల్ కాకుండా సో ఆర్గానిక్ ఆయిల్ కావాలనుకుంటున్నారు. కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిపి చిన్న మిషన్ తీసుకోవాలంటే మీరు చెప్పారు 5 kg మిషన్ కూడా ఉన్నాయండి. సో దీని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఉన్నాయండి. ఇప్పుడు 5 kg మిషన్లు ఉంటే 4 kg దాకా వేసుకోవచ్చు దాంట్లో. ఇప్పుడు దాని రేట్ వచ్చి 80,000 ప్లస్ GST పడిద్దండి. ఇప్పుడు దాంట్లో ఒక 10 ఫ్యామిలీలు కలిపి తీసుకున్నారు అనుకోండి, ఒక రోజుకి ఒక 5 hours ఆడుతున్నారు, 20 kg పల్లీలు ఆడతారు. 20 kg పల్లీలు ఆడితే 8 kg నూనె వచ్చింది. 2 ఫ్యామిలీకి సరిపడా నూనె వచ్చింది. ఒక 4 రోజులు 5 రోజుల్లో ఒక 10 మంది ఫ్యామిలీకి సరిపోయిందండి. 10 మంది ఫ్యామిలీ 8,000 పెట్టి అందరు కలిసి ఒక మిషన్ తీసుకుని పెట్టుకున్నారంటే ఈజీగా వాళ్ళ ఇంట్లో కల్తీ లేని నూనె ప్రశాంతంగా వాడుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. మిగతా రోజుల్లో వేరే వాళ్ళు పక్కన వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి ఇస్తే కూడా ఆ కేక్ వీళ్ళు తీసేసుకుని కేజీ 20 రూపాయలకి ఆడి ఇవ్వచ్చు నూనె. లేదా కేక్ వాళ్ళు తీసుకుంటే కేజీ 50 రూపాయలకు ఒక 5 kg నూనె ఆడాలా, 250 రూపాయలు తీసుకుని వీళ్ళు ఆడి ఇవ్వచ్చు. ఇంట్లోకి వచ్చింది ఒక చిన్న ఇన్కమ్ అండి. అది
చేయవచ్చండి. చాలా మంచిది. బాగుంది సార్. ముఖ్యంగా మీరు అన్నట్టు ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా కరోనా తర్వాత హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉన్నారు. సో ముఖ్యంగా మనం ఒక మిషన్ తీసుకోవడం వల్ల మన కళ్ళ ముందే మనం ఆ పల్లీలు వేస్తాం, ఆయిల్ వస్తుంది. దాంతో పాటు మనకు తెలిసిన 10 మంది ఫ్యామిలీలకైనా కూడా మనం ఇదే విధంగా చేయటం వల్ల మినిమం మనకి మిషన్ ఉంటుంది, దాంతో పాటు కొంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సార్ ఇప్పుడు ప్రజెంట్ మీరు ముఖ్యంగా అందులో ఓన్లీ చెక్కగానికే వాడుతున్నారు, కొంతమంది బయట ఎస్ఎస్ వాడుతున్నారు, దాంతో పాటు ఐరన్ కూడా వాడుతున్నారు. ఆ డిఫరెన్స్ ఏంటంటారు? ముఖ్యంగా ఈ చెక్కదాని వల్ల బెనిఫిట్ ఏంటి? చెక్క దాంట్లో ఏంటంటే సార్, లోపల హీట్ అన్నది ఫామ్ అవ్వదు. ఓకే. ఇప్పుడు ఎస్ఎస్ వాడతారు, ఇప్పుడు చిన్న టేబుల్ టాప్ మిషన్లు కూడా చాలా వచ్చింది ఇప్పుడు. అదంతా హీటర్లు పెడతారండి. ఓకే. హీటర్లు పెడితేనే ఆయిల్ బయటకు వచ్చింది, లేకపోతే రాదు. అది ఒక పాయింట్. దాంట్లో ఉన్న మినరల్స్ పోయింది. ఓకే. దీంట్లో అయితే చెక్క గానుగలు, దీంట్లో అయితే మీకు ఆయిల్ హీట్ అన్నది ఉండదు. మామూలుగా చేపెట్టి చూస్తే చల్లగా ఉంటాయి. ఓకే. రూమ్ టెంపరేచర్ ఎంత ఉందో అంతే ఉంటుంది. ఓకే. దాని వల్ల చెక్క గానుగంటే జనాలు లైక్ చేస్తారండి. సో చూసారు కదా, మనకి మిషన్ కూడా రన్ అవుతా ఉంది, మీరు వీడియో చూడొచ్చు. పర్టికులర్ గా మేము ఈ పూట ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మనకి నెల్లూరు నుంచి 2 కస్టమర్లు వచ్చారు. 2 మిషన్లు కూడా వాళ్ళు పర్చేజ్ చేయడం జరిగింది. వాళ్ళకు ఒక సూపర్ మార్కెట్ అనేది ఒకటి ఉంది. వాళ్ళు పర్టికులర్ గా అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చి ముఖ్యంగా కస్టమర్ చెప్పిన టెస్టిమోనియల్ కూడా ఒకసారి ఆయన ఏం చెప్పారు కూడా మీరు ఒకసారి వినొచ్చు. తర్వాత లాస్ట్ 1 వీక్ బ్యాక్ మేము ఇక్కడికి వచ్చాము. ప్రాక్టికల్గా చూసినప్పుడు మాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. ఇంత హెల్త్ పరంగా ఇలాంటి చేయడానికి సార్ ముందుకు వచ్చినందుకు మేము హ్యాపీగా ఫీల్ అయ్యాం. దాన్ని చూసేసి మేము కూడా 2 మిషన్లు ఆర్డర్ చేసాం. సార్ మాకు నెల్లూరు టుడే బాస్కెట్ పర్పస్న యూజ్ చేయాలి, కస్టమర్స్కి మంచి క్వాలిటీ ఆఫ్ అందించాలి అనే దాంతో మేము వచ్చి ఆర్డర్ చేయడం జరిగింది సార్. దాంతోపాటు ఈ ప్రోడక్ట్ని తీసుకొని గార్మెంట్ మిషన్లో తీసుకొని మనం కూడా ఫిజికల్గా తయారు చేయాలి అనే కాన్సెప్ట్ తోటి సార్ దగ్గరకు వచ్చాము. సార్ కూడా మాకు అలాగే సర్వీస్ అందిస్తామని చెప్పారు. సర్వీస్ ఏ విధంగా అంటే యాన్యువల్గా కానీ లేకపోతే మీకు టెక్నీషియన్స్ ఏ పరంగా మా సహాయం మీకు ఉంటుంది సార్ అనేసి అని చెప్తే మేము కూడా దాన్ని ఆర్డర్ చేసి తీసుకున్నాం సార్. అందరూ కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ అనేది ఉంటాం. మనం మిషన్ చాలా సార్లు పర్చేజ్ చేస్తాం. ఇవాళ గూగుల్లో అవ్వచ్చు, యూట్యూబ్లో అవ్వచ్చు, నెంబర్ ఆఫ్ రీసోర్సెస్ ఉన్నాయండి. కోయంబత్తూరులో అవ్వచ్చు, గుజరాత్లో అవ్వచ్చు. మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత మిషన్ ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత మనం రన్ చేసేదానికి ఎలాంటి సపోర్ట్ లేకపోవటం, కొన్నిసార్లు మిషన్ ఆడకపోవటం, ఇలాంటి పరిస్థితులు లేకుండా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మీకు మిషన్తో పాటు పర్సన్ వస్తాడు. అలానే యాన్యువల్ మెయింటెనెన్స్ అనేది ఏదైతే ఉందో ఒక మంచి ఆప్షను. ఇయర్లీ మీరు 6 సార్లు మీ దగ్గరికి మనిషి వస్తారు. మీ మిషన్ ఎలా నడుస్తుంది, దానికి సంబంధించి ఏదైనా స్పేర్ పార్ట్స్ కావాలా, ఫ్యూచర్లో ఆ మిషన్ పరిస్థితి ఏంటి అనేది కూడా మీకు లాంగ్ టర్మ్ కూడా మళ్ళీకి వస్తుంది. ముఖ్యంగా ఈ యాన్యువల్ మెయింటెనెన్స్ అనేది కూడా చాలా మంచి ఆప్షన్ సార్. అవునండి. సో సార్ దీంతో పాటు మీరు స్టార్ట్ చేసింది ఎక్కువ నమ్మకే. సో తెలుగు రాష్ట్రాల్లో నార్త్ ఇండియా తర్వాత ఈ మధ్య చాలా మంచి కల్చర్ వచ్చింది. సో మురుకులు అనేది ఒక 5-6 ఏళ్ళ నుంచి బాగా ఫేమస్ అయ్యాయి. సో ఇంటి దగ్గర చిన్నగా చేసుకోవటం చేసేవాళ్ళు ఈ మధ్య ఎవరో ఇంటి దగ్గర చేయట్లా. ఈ మధ్య మీరు పోస్టులతో చిన్నగా చక్కగా మన జాగరీ టైప్ లో ఉన్న డైస్ లో చేస్తా ఉన్నారు. సో చూడటానికి కూడా ₹1, ₹2, ₹5 ఉన్నాయండి. సో ఈ మిషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో దీని ప్రైస్ ఎంత ఉంటది? ఇది వచ్చి 1,90,000 ప్లస్ జిఎస్టీ పడిద్దండి. ఓకే. ఇది ఉన్న దాంట్లోనే రేటు తక్కువ ఉన్న మిషన్ ఇక్కడ మా పిఆర్ఎం మిషనరీస్ లోనే ఉంటాయండి. వేరే ఎక్కడ ఇంత తక్కువలు ఇంత పెద్ద మిషన్ ఎక్కడేమీ లేదండి. రెండోది దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఒకసారి ఒక మిషన్ సెట్టింగ్ మేము చూపిస్తామండి ఎట్లా చేయాలి ఏంటి అనేది. ఒక చక్రానికి ఆ సెట్టింగ్ చేసి వదిలేస్తే తర్వాత మిషన్ చేసే వాళ్ళకి సెన్సార్ టచ్ చేయటం వరకుమే పని. ఓకే. చక్ర ప్లేట్ తీసి నూనెలో వేసుకోవటం అంత ఈజీగా యూజర్ ఫ్రెండ్లీగానే మిషన్ డిజైన్ చేసామండి. రెండోది ఇప్పుడు 1 కేజీ చక్రాలు టోటల్ అన్ని బీపిండి, పచ్చనపిండి, ఆయిల్ అన్ని కలిపి ₹80 పడిద్దండి. ఫైర్ వుడ్తో కలిపి ₹80 1 కేజీ పడిద్ది. మీరు మార్కెట్ రేటు మినిమం తక్కువ రేటు ₹120. వర్స్ట్ కేసులో రేటు తక్కువ అంటే తక్కువ, కాంపిటీషన్ రేట్ అయితే ₹120 అమ్ముతున్నారు. ఓకే. ₹120 అమ్మితే ఒక రోజుకి ఈ మిషన్లు వచ్చి గంటకి 20 కేజీ పిండి ఓకే పని చేసుకోవచ్చు. అప్పుడు 160 కేజీ పిండి ఒక రోజుకి పని అయిద్దండి మీకు. 160 కేజీ పిండి నేను చెప్పేది పిండి రా మెటీరియల్. దాని ఈల్డ్ వచ్చి 190 కేజీ వచ్చింది. ఆయిల్ ఈల్డ్ అన్ని కలిస్తాయి. ఓకే.
ఆయిల్ నూనెలో వేస్తాం, వేస్తే 300 ml ఆయిల్ దాంట్లో ఎక్కిద్ది. కరెక్ట్. దాంట్లో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయింది, 300 ml ఆయిల్ ఎక్కిద్ది. ఎక్కేటప్పుడు 190 kg మీకు ఒక రోజుకి ప్రొడక్షన్ తీయొచ్చు. 1 kgకి 40 రూపాయల మార్జిన్ తీసుకో. సో మీరు చెప్పిన దాని ప్రకారం తీసుకున్నా కానీ 40 రూపాయలు అంటే ఈ 190 kgలకి దాదాపు 7,600 రూపాయలు ఈజీగా వస్తాయి. ఈజీగా అది నెట్ బెనిఫిట్ సార్. నెట్ బెనిఫిట్. ఓకే, కేవలం మిషన్ ఎంత అన్నారు సార్? 1,90,000 ప్లస్ జిఎస్టీ. సో చూశారు కదా, కేవలం 2 లక్షల రూపాయలతో మీరు ఈ మిషన్ తీసుకున్నా కానీ మీరు పర్ డే 7,600 మీరు మెయింటెనెన్స్ తీసేసుకోండి. వర్స్ట్ కేసులో 5,000 రూపాయలైనా మీరు గ్యారంటీ ఇన్కమ్ అనేది ఉంటుంది. 20 రోజులు మీరు మినిమం చేసుకున్నా కూడా ముఖ్యంగా 1,00,000 రూపాయలు అనేది మీరు ఇంటి దగ్గర ఉండి సింపుల్ గా కొద్దిగా మార్కెటింగ్ టెక్నిక్స్ తో వీటితో పాటు మీరు ఇంటి దగ్గర చేసే ఏదన్నా ఒక 2-3 వస్తువులు కానీ మీరు చేసుకోగలిగితే ఈజీగా సర్వైవ్ కలిగే పరిస్థితి. సార్ అలానే మేము మిషనరీ చూసాం, కంటిన్యూస్ మిషనరీ కూడా ఉంది. మీరు ఏదైతే చెప్తున్నారో సెమీ మాన్యువల్, కొంతమంది ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉండి కొద్దిగా పెద్ద స్థాయిలో వెళ్దాం అనుకున్న వాళ్ళకి సో ఇంకా ఏ మిషనరీ ఉంది ఇందులో? ఇంకా దీంట్లో ఆటోమేటిక్ XY మోడల్ ఉందండి. అది గంటకి 60 kg కెపాసిటీ, 100 kg కెపాసిటీ కూడా ఉందండి. సో డైరెక్ట్ ఓకే, ఒక మనిషి సెమీ లేబర్ ఉంటే చాలండి. ఫుల్ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ లేబర్ ఉంటే చాలు. అన్ని పని తెలిసిన, ఇప్పుడు మామూలుగా చక్రాలు చేయాలంటే దానికి మిక్సింగ్ తెలియాలా, ఫార్ములా తెలియాలా, అది పిండి కలపాలా. అప్పుడు అదంతా ఏం లేదండి. పిండి కూడా మేమే ఎక్కడ రెడీమేడ్ పిండి వచ్చింది, మీరు దాంట్లో ఏం కలపొద్దు. వాటర్, పిండికి తగ్గట్టు సాల్ట్ 2 కలుపుకుంటే అన్ని మసాలాలు మిక్స్ చేసి పిండి వస్తుంది. అది కూడా ఎక్కడ దొరుకుతుంది అనేది మేము సపోర్ట్ చేస్తాం. ఓకే, క్వాలిటీ చాలా బాగుంటాయి. ఓకే, అది తీసుకుంటే వేసుకుంటే మీకు సెమీ స్కిల్డ్ పని తెలియని వాళ్ళు కూడా చక్రాల మిషన్లో పని చేసుకోవచ్చండి. అంత క్వాలిటీ, అంత టేస్టీ చక్రాలు వచ్చిందండి. సో బాగుంది సార్. ఈ సపోర్ట్ ఏదైతే ఉందో, మీరు చాలా మంది ఏంటంటే మిషన్ తీసుకున్న తర్వాత ఆ ఫార్ములా తెలియకపోవడం, ఈ సాల్ట్ రేషియో కానీ కారం రేషియో కానీ మీరు పూర్తిగా మీరు ఏదైతే రెడీమేడెడ్ గా ఉన్నారో ఆ ఫార్ములాతో సహా మీరు చెప్తానన్నారు, కావాలంటే పిండి కూడా మీరు ఇస్తానంటున్నారు. సో దీనివల్ల ఏంటంటే తీసుకునే వ్యక్తికి ఒక భరోసా అనేది ఉంటుంది. దానివల్ల ఈజీగా తన మార్కెట్ లో సర్వైవ్ అవ్వగలుగుతాడనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మార్కెట్లో నడిచే చక్రాలు వీళ్ళందరూ ఈ రెడీమేడ్ పిండి ఏంటి వాడతారు. ఓకే, ఇప్పుడు వాళ్ళతో ఈజీగా వీళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళు కూడా కాంపిటీషన్ చేయొచ్చు. ఓకే, అది సార్ బాగుంది సార్. మీరు ఇటు మేము ఆయిల్ గార్నింగ్ మిషన్కి వెళ్ళినా లేదు, ఇటు వచ్చేసి మురుకుల మిషన్కి వెళ్ళినా మినిమం బడ్జెట్ తో ఒక 2 లక్షలు 2,50,000 వీళ్ళు కానీ ఉంచుకుంటే వర్స్ట్ కేసులో 1,00,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు ఈజీగా ఎర్న్ చేసుకునే పరిస్థితి ఉంది. సో థ్యాంక్ యూ సార్. నిజంగా ఈరోజు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ఇంటి దగ్గర చాలా మంది ఏదో ఒకటి చేద్దాం వ్యాపారం అనే ఒక ఐడియా కోసం ప్రతిరోజు చూస్తూ ఉంటారండి. ఏదైనా ఒక మంచి ఐడియా ఉంటే బాగుంటుంది. అది కూడా ఎక్కువ ఫుడ్ అనేసరికి డైలీ యూసేజ్ అవుతుంది. సో కాన్ఫిడెన్స్ ఉంటుంది. అలానే హెల్త్కి రిలేటెడ్ ఆయిల్ కాబట్టి ఈ 2 ఆప్షన్లు కూడా ముఖ్యంగా మన వ్యూవర్స్ అందరూ కూడా బాగా ఉపయోగించుకుంటారండి. మీకు మిషన్ కావాలంటే వెంటనే PRM మిషనరీస్ గుంటూరు మీరు స్క్రోల్ చేస్తూ ఉన్న నంబరు కాల్ చేయండి. సార్కి 25 ఏళ్ళ అనుభవం ఉంది. దీంతో పాటు మీకు సర్వీస్ ఇచ్చే విధానం కానీ ఆల్మోస్ట్ మేము ఇక్కడ ఉన్నప్పుడే మేము వీడియో తీయటానికి వచ్చామండి. ఒక 3-4 గంటలు వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్. అంటే కస్టమర్స్ అంతమంది వస్తూ ఉన్నారు. కస్టమర్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడే విధానం కానీ వాళ్ళకి సపోర్ట్ చేసే విధానం కానీ చాలా బాగుందండి. ఒక మిషన్ తీసుకున్న వ్యక్తి ఇంకొక ఇద్దరికి రిఫర్ చేయటం, సో ఆ విధంగా కస్టమర్స్ ఇక్కడికి వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు తక్కువ బడ్జెట్లో ఈరోజు 2-3 లక్షల్లో వ్యాపారం చేయడం అనేది అంత ఈజీ కాదండి. సో మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా ఇక్కడ విలువ ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ PRM మిషనరీకి మీరు కానీ తీసుకుంటే పూర్తిగా సపోర్ట్ ఇస్తారు. ఫార్ములా గురించి మీకు క్లియర్గా చెప్తారు. మీరు మార్కెట్లో ఎలా సర్వైవ్ అవ్వచ్చో కూడా మీకు కొన్ని టిప్స్ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అండి.